ఇక్కడ నేను చర్చించాలనుకుంటుంది ఏంటి అంటే, ఒక పోస్ట్ వేస్తున్నారు దారుణాతి దారుణంగా. అది మీ మనస్సాక్షికి తెలుసు అది అబద్ధమా కాదా అని. అది అబద్ధమని తెలిసి మీరు ఒక తప్పుడు పోస్ట్ వేస్తున్నప్పుడు, మీరు అనేవాళ్ళు జైలుకి వెళ్తున్నప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మీ చుట్టూ ఉన్న బంధువులు మీ ఆవిడ్ని ఏమంటారు. నిన్నే సయ్యద్ అనేవాడిని ఒకటి జైలుకి వెళ్ళాడు. 14 రోజులు రిమాండ్ విధించడంతో జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు అతని భార్యా బిడ్డల పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి వస్తాడా? చూస్తాడా? కనీసం బెయిల్ కూడా ఇప్పించడు, కోర్టు ఖర్చులు కూడా భరించడు. అతనేమి నారా లోకేష్ కాదు. అధికారంలో లేకపోయినా కూడా కార్యకర్తను వదలకుండా పట్టుకుని ఉండటానికి అతను జగన్మోహన్ రెడ్డి. తన స్వార్థానికి ఎదుట మనిషిని వాడుకొని వదిలేయటం ఏంటి అనేది చెల్లిని తల్లిని చూసాం. బైబిల్ పట్టుకునే తల్లి ప్రజల్లోకి వచ్చి ఓట్ బ్యాంకును కాపాడి ఆయన్ని సీఎం చేయిస్తే, ఎక్స్-సీఎంగా ఇప్పుడు ఉన్నాడు అనుకోండి. చెల్లెలేమో పాదయాత్రలు చేసి పాపం అన్నకి సానుభూతిని తీసుకొచ్చింది. మా అన్న లాంటాడు, మా అన్నయ్య లాంటాడు, మా రాజశేఖర్ రెడ్డి కొడుకు అట్లా, రాజశేఖర్ రెడ్డి కూతుర్ని నేను చెబుతున్నాను వినండి అంట నెత్తినోరు బాదుకుని ఒక పైశాచిక మనస్తత్వం ఉన్న వ్యక్తిని సీఎం చేసింది. పాపం ఆ రోజున తెలీదు ఆ ఆడకూతురికి. అన్నయ్యగా తోడబుట్టిన వాళ్ళని ఎవరు, ఇప్పుడు అన్న మనస్తత్వం క్రూరంగా ఉందని చెల్లెల మనస్తత్వం క్రూరంగా ఉండదుగా, సహాయం చేసింది. సహాయం చేయించుకుని చేతులు తులుపుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇతని కోసం సహాయం చేసే ఈ సోషల్ మీడియా గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను ఈ లైవ్ పెట్టానండి. ఇది వాస్తవం. ఎందుకు పెట్టానంటే, నేను అక్కడ ఒక సిఐ గారి డ్రైవర్ నాతో మాట్లాడుతూ, అక్క జీప్ డ్రైవర్ అండి, ఇది ఇంతకుముందు నాకు డ్రైవర్గా చేశాడు, అతను చెప్పాడు వీళ్ళు చేసే దౌర్భాగ్యాలు, పాపం వాళ్ళ పెళ్ళాం పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, నాకేం తెలియదయ్యా ఇదంతా, ఇట్లా చేస్తాడని నాకు తెలియదు, ఇట్లా చేస్తాడని తెలిస్తే నేను చేయనిచ్చేదాన్ని కాదు అని మొత్తుకుంటుంది. ఇవాళ మా బతుకు మా జీవితాలు రోడ్డు మీదకి వచ్చేసినాయి అని చెప్తుంది. మీరు చేస్తున్న తప్పు మీతో పోదు, మీ భార్య పిల్లలకి వాళ్ళ బంధువులకి. ఇప్పుడు మీ భార్య ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్నకి ఏం చెప్తుంది అంటే, తన అత్తమామకి ఏం చెప్తుంది? ఒక ఆడకూతురు మీద పెట్టరాని మాటలు పెట్టాడు మీ అబ్బాయి, ఒక పర్సనల్ ఫోటో తీసుకొచ్చి పెట్టి అబ్యూస్ చేస్తున్నాడు, అందుకని జైలుకి వెళ్ళాడని చెప్తుందా? చెప్పండి. చెప్పండి అయ్యా, దేనికోసం ఇదంతా? ఎవరి కోసం చేస్తున్నారు? ఇంట గెలిచి రచ్చగలవమన్నారు. ముందు పెళ్ళాం పిల్లల్ని సవ్యంగా చూసుకుని, సవ్యంగా వాళ్ళకి కూడు గుడ్డ నీళ్లు ఉన్నాయో లేదో చూసి అప్పుడు రాజకీయాలకి రండి. నేనేదో డబ్బుంటేనే రండి, తినటానుకుంటేనే రండి అని నేను చెప్పను. రాజకీయం చెయ్యండి, అది హెల్దీగా చెయ్యండి, హెల్దీగా చేయండి. ఒక పదవి కోసమో, 10 రూపాయల నోటు కోసమో, 100 రూపాయల కట్ట కోసమో మీరు మీ బతుకుల్ని తాకట్టు పెడితే దాని తరువాత మీ పెళ్ళాం పిల్లలు పడే బాధ, అవమానాలు, ఇవాళ మమ్మల్ని అవమానించామని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ మీరు చేస్తున్న తప్పుల వల్ల మీరెళ్ళి లోపల కూర్చుంటే మీ పెళ్ళాం పిల్లలు అవమానాలు పాలవుతారు. ఏ అవమానాలైతే మమ్మల్ని చేశామని భ్రమపడుతున్నారో వాళ్ళు అవమానపడతారు. నీ మొగుడు అలా, నీ మొగుడు ఇలా, నీ కొడుకు ఇలా, నీ కూతురు ఇలా అని చెప్పేసి ఇరుగు పొరుగు వాళ్ళు పొడిచే పోట్లకి నానా ఇబ్బంది పడతారు. రూపాయి కోసం, ₹10 కోసం జీవితాన్ని మాత్రం తాకట్టు పెట్టుకుని ఇలాంటి పనికి మాలిన వ్యక్తి కోసం తపన పడితే మీరు, జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఒక విష పురుగు. ఈ విషపురుక్కి అధికారమే కావాలి, ఎవరి శ్రేయస్సు అక్కర్లా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల శ్రేయస్సు అక్కర్లా, కుటుంబ శ్రేయస్సు అక్కర్లా, తన అధికారం తను కావాలి. అధికార దాహంతో పడిపోతున్నాడు. పోనీ అధికారం వచ్చిన తర్వాత ఏమన్నా చేతిలో పెట్టుకుని రాష్ట్రాన్ని ఏమైనా ఉద్ధరిస్తాడా అంటే ఏమడు పబ్జీ ఆడుకుంటాడు.
ఎవడో చేసిన పనులు తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీ చేస్తాడు. అంతకు మించి ఏం చేయడు. ఈ మాట అంటే మళ్ళీ వచ్చేస్తారు ఎల్ఎం అంట. వినటానికి మాకు కూడా చీదరగానే ఉంది, కాదని నేను అన్ను. కానీ ఏం చేస్తాం, తప్పట్లా. భావి భారత పౌరుల కోసం, రేపటి తరం భవిష్యత్తు కోసం మా జీవితాలను సమతలుగా నిలబెడుతున్నాం అనుకుంటున్నాం. తప్పట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు మళ్ళీ వచ్చాడు అంటే ఇంకా అంతే. అభిమానం ఉండొచ్చు, మీ నాయకుడు అంటే అభిమానం ఉండొచ్చు, కానీ ఒక సామెత ఉంది, తమ్ముడు తనాడైనా ధర్మం మాట్లాడమనుంది. తమ్ముడు తన్నాడైనా ధర్మం మాట్లాడమనుంది. మీ నాయకుడి మీద మీ అభిమానం ఉన్నా, మీ నాయకుడు చేసిన తప్పును సమర్థిస్తే మీతో పాటు ఆంధ్ర రాష్ట్రం కూడా నాశనం అయిపోతుంది. ఎందుకు ఇదంతా? ఎవరి కోసం చేస్తున్నారు మీరు అదంతా? ఏం సాధించడం కోసం చేస్తున్నారు మీరు ఇదంతా? చెప్పండి. ఏదైనా సాధించాలి అంటే ఒక ఉద్యోగం సాధించుకోండి, చదువుకోవాల్సిన వయసులో చదువుకోండి, తల్లి తండ్రికి ఆసరాగా ఉండాల్సిన వయసులో ఆసరాగా ఉండండి. సంఘసేవ చేయాలనుకుంటే న్యాయం పక్కన నిలబడండి, ధర్మం పక్కన నిలబడి ధర్మ పోరాటం చేయండి. అంతేగాని వాడేదో పంపించాడు, వీడేదో పంపించాడు, వాట్సాప్ గ్రూపుల్లో పెట్టేయమన్నాడని టపా 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 పెట్టేస్తే మీకు టపా 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 కేసులు మీ వెనకమాలే వస్తూ ఉంటాయి. నేను 2018 నుంచి నేను ట్విట్టర్ అకౌంట్లో ఉన్నాను. ఇవాళ 2 ట్వీట్లు తెగ ట్రోల్ చేస్తున్నారు, తిప్పుతా ఉన్నారు. నేనేదో నేరం ఘోరం చేశానని చెప్పి తిప్పుతా ఉన్నారు. అలాగే ఆ ట్వీట్ల కింద ఉన్న బూతుల్ని కూడా ఒక్కసారి స్క్రీన్ షాట్లు తీసి తిప్పండి రాబాయ్, మీ అమ్మలకి చూపించండి రాబాయ్, ఇదిగో ఇన్నున్నాయి, ఇందులో తప్పేంటమ్మా అని అడగండి. ఒక్కళ్ళన్నా, ఒక్క కొడుకు తల్లన్నా బాగుందిరా శబాష్రా అని భుజం తట్టుద్దేమో, అప్పుడు వచ్చి ట్వీట్లు పోస్టులు వేయండి. 2018 నుంచి ఇప్పటి వరకు నేనేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి కూతుర్లు ఉసురు పట్టిపోతారేమో అంటాం మీకు నొప్పిగా కలిగించింది. నిజమే, బాధే, ఎవరినన్నా బాధే, మీ పిల్లలన్నా బాధే, ఎవరినన్నా బాధే. మరి ముందు ఎవరినన్నారు, ఎందుకన్నారు, ఎందుకు అనిపించుకున్నారు? అసలు మీరు నా కొడుకు దాకా రాకపోతే నేను జగన్మోహన్ రెడ్డి కూతురు దాకా పోనుగా, నాకు అవసరం లేదుగా. వాడెవడో ఎక్కడో ఉంటే, వాడి కూతుర్లు ఎక్కడో ఉంటే నాకెందుకయ్యా, నాకెందుకు? నేను వాడు చేసే అరాచకం గురించే మాట్లాడతాను. మళ్ళీ వాడు అన్నానని మళ్ళీ ఆ స్థాయి నీకుందా? స్థాయి అంటే ఏంటి? ఆర్థిక నేరాలు చేసి డబ్బులు సంపాదించుకుంటే స్థాయిలు వచ్చేస్తాయా? స్థాయి అంటే ఏంటి నాకు తెలియక అడుగుతున్నాను. ఒక స్థాయి అంటే ఏంటో వివరించండి ఎవరైనా. కామెంట్ చేయొచ్చు, నేను చూసుకుంటాను. మాట్లాడితే స్థాయి 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 స్థాయి, నీ స్థాయి ఏంటి? నువ్వు మాట్లాడే స్థాయి ఏంటి? నేను ఒక ఆంధ్ర రాష్ట్ర సివిలియన్, నేను ఒక పౌరురాల్ని ఆంధ్ర రాష్ట్రానికి, నేను ఒక ఓటు హక్కు ఉన్నదాన్ని, నాకు ప్రశ్నించే రైట్ ఉంది. నేను పొలిటీషియన్ని, తర్వాత పొలిటీషియన్ అనే దాన్ని తీసి పక్కన పెట్టే ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరురాలుగా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి దాన్ని నేను ప్రశ్నిస్తా. ప్రశ్నించే రైట్ నాకు రాజ్యాంగం ఇచ్చింది. ప్రశ్నించిన వాళ్ళందరినీ మీరు ఎల్లెలను చేసేసి, ప్రశ్నించిన వాళ్ళ ఎల్లెమ్మలను చేసేసి ఏం సాధించారు చెప్పండి నాకు. ఏం సాధించారు? ఇప్పుడు నిన్న ఇష్యూనే తీసుకుందాం అబ్బా. ఒక ప్రీ ప్లాన్డ్గా నా ఫోటోను పెట్టి, నేనేదో కారు కొనుక్కుంటున్నానని పెట్టి, మీరు తెనాలి అనే లెటర్ని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఆ రెడీ అయిన దాన్ని, తెనాల్లో ఒక బకరా కావాలి, ఒక ఆడపిల్ల కావాలి, దాని బతుకుని పణంగా పెట్టాలి కాబట్టి రేణుకా జెట్టి ఉంది, రాజకీయంగా మనం ఎదుర్కొంటుంది. రేణుకా జెట్టికి మనం సమాధానం చెప్పలేకపోతున్నాము. ఎల్లన్నా ఇంకోటన్నా భరిస్తూ
భరిస్తూ, భారంగా అయినా సరే భరిస్తూ, ఓర్చుకుంటూ ఇంకా కూడా మన పైన పోరాటం చేస్తూనే ఉంది. సోషల్ మీడియాలో నిలకడగా ఉంటూనే ఉంది. సో రేణుకా జట్టి ఫోటో తీసుకొచ్చి పెట్టేస్తే కుటుంబ సభ్యులన్నా ఆవిడని ఆపుతారు అనే ఒకే కారణంతో నా కార్ ఫోటో నేను ఎప్పుడో నా సంతోషాన్ని నలుగురికి పంచుకునే ఫోటో తీసుకొచ్చి ట్విట్టర్లో తీసుకొచ్చి మీరు తీసుకొచ్చి పెట్టి పైన ఒక కథ అల్లారు. మీరు వదిలిన వీడియోలు, మీరు వదిలిన ఫోటోలు ఫేక్ అనేది అందరికీ అర్థమైపోయింది. డీప్ ఫేక్ వీడియోస్ అవి అర్థమైపోయింది. ఇకపోతే లెటర్ని పెట్టి వాటికి జీవం పోయాలని చూశారు. ఏదో లెటర్ అంట. ఆ లెటర్ ఎవరో ఇందుమతి గారు అనే ఆవిడ రచించారంట. ఇందుమతి గారు అనే ఆవిడ రచించినప్పుడు బొల్లినేని బిఆర్ నాయుడు గారికి దగ్గర వారైన బిఆర్ నాయుడు గారికి చెందిన ఒక వ్యక్తి మరి ఎలా ఆ లెటర్ వీళ్ళకి ఇచ్చింది, వీళ్ళ చేతికి ఎలా వచ్చింది ఆ లెటరు? ఇట్స్ ఎ సెన్స్. ఆ లెటర్ వస్తున్నప్పుడు ఈ లోపల ఒక ఫోటో వెళ్ళి ఎవరు చూసినా ఆ లెటర్లో ఆవిడ ఈవిడే కావాలా అనుకోవాలని ఒక కథ అల్లేశారు. అసలు చాలా చక్కగా ఒక స్టోరీ, ఒక హిస్టరీ అల్లేసేసి మా పరువులతోటి ఆడేశారు. ఒక 100 అకౌంట్లో వేశారు రాబాయ్. మీరు ఏం సాధించారో చెప్పండి నాకు. మీ జగన్మోహన్ రెడ్డికి ఏం బెనిఫిట్ అయిందో చెప్పండి అట్లీస్ట్. లేదా మీకేం బెనిఫిట్ అయిందో చెప్పండి. నాకు 3 రోజులు టైం వేస్ట్ అయింది. నాకు 3 రోజులు చిర్రాకు దొబ్బింది. మిమ్మల్ని చంపలు వాయించట్లేదు అని చెప్పి చిరాకు దొబ్బింది. నేను చెప్తున్నా, ప్రశాంతంగా నా పని నేను చేసుకోలేకపోయా. పద్దాక ఫోన్స్, అందరితో మాట్లాడటం, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, ఇలా నా టైం వేస్ట్ తప్ప దాదాపు రోజుకి 24 గంటలు, అట్లా 24 గంటలు వేస్ట్ అయిపోయినాయి నాకు నా జీవితంలో. మీరేం సాధించారో చెప్పండి. మేము పలానాది సాధించామని చెప్పండి. మేము సాధించాం ఇది. మేము మిమ్మల్ని చేయటం వల్ల ఫేక్ లెటర్ రిలీజ్ చేస్తున్న తరుణంలో మీ ఫోటోని పెట్టి మేము ఎలిగేషన్ వేసి మేము ఇది సాధించాం, మా పార్టీకి ఇంత మోపు గొప్పలు వచ్చినాయి, పలానా వాడు మెచ్చుకున్నాడు మమ్మల్ని, అరే సూపర్ రా అని మెచ్చుకున్నాడు అని చెప్పి నాకు చెప్పండి. ఊస్తున్నారు రా బాబు, మిమ్మల్ని ఊస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి అవసరానికి వాడుకుని వదిలేయటం అలవాటు. ఆ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనుల్ని సమర్థిస్తూ రాష్ట్రాన్ని నాశనం చేయటంలో మీ వంతు పాత్రని మీరు చెయ్యొద్దని, వాడికి సహకరించొద్దని కోరుకుంటూ, మంచి చెడు మీ కుటుంబ సభ్యులకి ఏ రకంగా ఉపయోగపడగలం, లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడడం, నాకు ఉపయోగపడమని నేను అడుక్కోట్లా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీ వంతు ఏదన్నా చేయగలిగితే చెయ్యమని, ఇలాంటి దరిద్రాల్ని క్యారీ అవుట్ చేసుకుని మీ కుటుంబంలో మీ అమ్మల్ని, మీ అక్కల్ని, మీ చెల్లెళ్ళని హింస పెట్టొద్దని. ఇవాళ మీరు నా ఫోటో పెట్టారా, ఇప్పుడు నా కోపం వచ్చి నేను మీ వాళ్ళ ఫోటోలు బయటకు తీస్తే ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నా కొడుకుని అన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ కూతుళ్ళని అన్నాను, నన్ను అన్నారని చెప్పి భారతిని అన్నాను. ఇప్పుడు నా ఫోటో పెట్టారని పెట్టినోడల్లా పిల్లలు పెళ్ళాలు ఫోటోలు తీసుకొచ్చి నేను పెడితే ఎక్కడుంటారు? అంటే ఫేక్ అకౌంట్ కాబట్టి మీకు ఆ ధైర్యమా? ఒక్క ఫోటో మీ సొంతంగా పెట్టుకోలేనప్పుడు ఎందుకురా జీవితం, ఎందుకురా భయ జీవితం? మీరు పలానా అని చెప్పుకునే ధైర్యం దమ్ము మీకు లేనప్పుడు, మీరు ఫేక్ అకౌంట్లు పెట్టుకుని బతుకుతున్నప్పుడు, అసలు మీరు ఎవరికి చెందిన వాళ్ళో కూడా తెలియకుండా అడ్రస్ లేని వాళ్ళలాగా, నిజంగా చెప్తున్నా అడ్రస్ లేని వాళ్ళలాగా, ఊరు పేరు లేని అనామకుల మాదిరి ఫేక్ అకౌంట్లు వేసుకుని వచ్చేసి తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడటానికి, అధికార దాహం తీర్చడానికి వచ్చి కూర్చున్నారు. టెక్నాలజీలు పెరిగినాయని తెలుసు మీకు. నీతులు చెప్పాలయ్యా, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎలాగూ చెప్పట్లేదు. కనీసం నా బోటి ఒక తల్లి అన్నా, నేను ఒక బిడ్డకి తల్లిని, ఆ తల్లి స్థానంలో వాళ్ళకి మంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నా నేను. వింటే వాళ్ళ అదృష్టం, వినకపోతే వాళ్ళ కర్మ.
చెప్పడం నా బాధ్యత అనుకుని నేను చెప్తున్నా. వినటం వినకపోవడం ఇక వాళ్ళ కర్మది, నేనేం చేయలేను. ఒకడు అంటాడు ఏంటి, నా కారు టైర్లు అరిగిపోయే వరకు వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఊరు 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 తిప్పుతారంటే నేను రెడీగా ఉండాలంట. మీ అధికారంలో నుంచేగా నేను ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు ఈ అధికారంలోకి వచ్చింది. ఆ 5 సంవత్సరాలు ఏ పాటి తిప్పారు నన్ను, కేసులు పెట్టారు, ఏ పాటి తిప్పారు. పోనీ ఏ రోజన్నా నా అకౌంట్ లాక్లో ఉంటా మీరెవరన్నా చూసారా? పబ్లిక్లోనే ఉంది. నేను ఏ అకౌంట్ లాక్ చేసుకోవాలా? మీరన్న బూతులు, ఇప్పుడు ఎదిటాడనే బూతులను కూడా భరించడానికి నేను రెడీ అయ్యా. నేను యుద్ధానికి దిగాను. జగన్మోహన్ రెడ్డి అనే ఒక విధ్వంసం మీద యుద్ధానికి నేను దిగాను. నాకు తెలుసు ఇందులో ఎంత ప్రమాదం ఉందో, మీరు ఎంత ప్రమాదకారులైన వాళ్ళు, రపరప అంటూ కూర్చునే వాళ్ళో నాకు తెలుసు. అందుకని యుద్ధం చేయకుండా భావి భారత పౌరుల్ని, ఆంధ్ర రాష్ట్ర పౌరుల్ని, భావి భవిష్యత్తున్న వాళ్ళకి జీవితం లేకుండా చేయమంటారా? నా వంతు ప్రయత్నం నేను చేస్తా. నేను యుద్ధం చేస్తా. వినాశనం పైన యుద్ధం చేస్తా. ఒక అరాచకం పైన యుద్ధం చేస్తా. ఒక కిరాతకుడి పైన యుద్ధం చేస్తా. ఇంకా 3 ఏళ్ళు ఉంది పాప. 3 సంవత్సరాలు అంటే 360 రోజులు ఇంటూ 3. అప్పటిదాకా వెయిట్ చేయటం ఎందుకు? కోర్టులో ప్రైవేట్ కేసులు వేయండి. నాకు కూడా సలీం గడ్తో పాత అకౌంట్ ఉంది, తేల్చేసుకుంటాను. కూతుళ్ళకి పాపం తగలదా అంటేనే శిక్ష వేస్తే, అమ్మ నా బూతులు తిడుతున్న మీ అందరినీ నిలువున నరికి పోగులు పెట్టాలా అని నేను అడుగుతా? పెట్టద్దా అని నేను అడుగుతా? చూద్దాం. ప్రైవేట్ కేసు వేసుకోండి, నేను వస్తా కోర్టుకి, నేనే తిరుగుతా. ఇప్పుడే తిప్పండి నన్ను కోర్టులకి. సో నేను చెప్పేది ఏంటంటే, ఏంటి, నా అకౌంట్ మొత్తం ఎతికినా మీకు దొరికింది 2 ఆ 2 తీసుకొచ్చి తిప్పుతా ఉన్నారు. తిప్పడానికి మీకు అరిగిపోతుందేమో. వాడెవడో అంటున్నాడు, నీలాంటాడికి నేనే LM అంట పెట్టాడు, నాలాంటాడికి నువ్వేంట్రా కుండకోర్. వాడికి వాడి భాషలోనే చెప్తున్నా, కుండకోర్. నువ్వు ఎలా అంటాడువో, ఎలా ఉంటావో, తేడాగాడువో, అటో ఇటు గానాడువో నాకేం తెలుసు? నీతో అసలు అటు ఇటు కాని వాళ్ళతో నేను యుద్ధం చెయ్యా. అసలు మీ మొహాలు మీరు పెట్టుకోవడం చేతగానప్పుడు నేను యుద్ధం ఎందుకు చేయాలి? నేను మీతో యుద్ధం ఎందుకు చేయాలో చెప్పండి. సో ఏంటంటే, మీరు కొంచెం ఆలోచనకి బుద్ధి బుర్ర కొంచెం ఏమాత్రమన్నా తెలివి ఉంటే ఆలోచించండి. స్థాయి అంటారా, ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది. నా స్థాయి నాకుంటుంది. జగన్మోహన్ రెడ్డి అక్రమంతో డబ్బు దొబ్బి ఆయన స్థాయి అదే, ఆయన కొద్దిగా పెద్ద కారులో తిరుగుతాడేమో, లేకపోతే పెద్ద విమానాల్లో తిరుగుతాడేమో. నా స్థాయి నాకుంది. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అబౌట్ మై లైఫ్. నేను జగన్మోహన్ రెడ్డి లాగా అధికారం కోసమో ఇంకో దానికోసమో దిగజారి మాత్రం ఏ పని చేయను. నాకు కొన్ని విలువలు ఉన్నాయి. నా వ్యక్తిత్వ విలువలు చంపుకున్న రోజున నేను చనిపోయిన దాంతో సమానం అనుకుని బతికే దాన్ని నేను. నా వ్యక్తిత్వాన్ని చంపుకొని మాత్రం నేను బ్రతకను. దానికోసం నేను ఎంతైనా పోరాడతాను, ఎక్కడి దాకైనా వెళ్తాను. కానీ ఒక తల్లిని కాబట్టి, ఒక బిడ్డకి తల్లిని కాబట్టి నేను మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనే చెప్పకపోతే తల్లిగా నా తప్పు. అంటే ఇప్పుడు నువ్వేమన్నా మా తల్లివా అని కూడా బూతులు మొదలు పెడతారు. అయ్యా మీరు అంతటి గనులేను మీరు. ఇక అంతకన్నా దిగజారిపోతే ఇంకా చేయగలిగిందేం లేదు. బట్ ఎనీవేస్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మాకున్నాడు ఒకడు అజీనీలి, వాడు నన్ను ఏదో పెట్టాడు, యత్ ప్రసాద్ వెబ్ సిరీస్ చూడాలంట. చూద్దాం, బాగుంటే మేము కూడా చూస్తాం. ఆ వెబ్ సిరీస్ ఏంటో పోలీస్ స్టేషన్లో అడిగే తెలుసుకుంటా. వాడికి ఆల్రెడీ అంతకుముందే ఒకసారి బైండ్ ఓవర్ రాయించారు. అయినా వాడికి సిగ్గు, ఎగ్గు, శరం, మానం, రోషం ఏమీ ఉండవు. వాడు వస్తాడు, మాట్లాడతాడు, ఏలెత్తి చూపిస్తాడు,
వాడి బతుకుల్లో అన్ని బొక్కలే తీసుకొచ్చి ఊరి మీద వేస్తే ఊరకొక చిచ్చి నా స్థాయి నేను తగ్గించుకోలేను ఇవన్నీ మాట్లాడి. బైండ్ ఓవర్ రాసినా కూడా చేతిలో సోషల్ మీడియా ఇచ్చారని చెప్పి అన్నీ మాట్లాడుతా పెడతా ఉంటాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అయ్యగారు వేసిన ట్వీట్ అది వెబ్ సిరీస్ అంట, డాటర్ ఆఫ్ ప్రసాదరావు అంట. రే నువ్వు ఉండే తెనాల్లో రేనబ్బాయి, నువ్వు ఉండే తెనాల్లోనే, ఎక్కడో కాదు. పారిపోవటానికి కూడా నీకు ప్లేస్ ఉండదు. ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చేసావు, గత 5 ఏళ్లలోనే చాలా ఎక్కువ చేసావు. దాని కిందకు వచ్చి ఎవరో ఉత్తముల్లాగా పెడుతున్నారు పోస్టులు, అబ్బో కామెంట్స్, ఉత్తముల్లాగా. ఇతను ఒక ఉత్తముడు, ఆ ఉత్తముని వెనకేసుకొస్తూ ఇంకో ఉత్తములంతా కింద పడుతున్నారు. అరే ఇంట ఏంటి అరే అంటున్నావంట, అరే అనే అంట. మీ ఇంట్లో పెళ్ళాలకి రంగు కంటగట్టి మాట్లాడితే మీరు ఇంట్రా బాబు ఇంట్రా బంగారం అని మాట్లాడతారా? ఇంకా తేడాగా మాట్లాడతారు. కానీ నేను ఆ తేడా భాష మాట్లాడలేను కాబట్టి, నేను ఇంకా సంస్కారవంతంగా ఉంటున్నాను కాబట్టి నేను సంస్కారంగానే సమాధానం చెప్తున్నాను. రా బాబు, కొంచెం మీరు, నేనేం ఎగిసి పట్టలేదు, కానీ నేను మాత్రం పోరాటం చేస్తాను అనే దానికి మాత్రమే నిన్న అరెస్టు, రిమాండ్. తప్పు చేస్తే మాత్రం రేణుకా జెట్టి వదిలిపెట్టదు అనే దానికి అదొక ఉదాహరణగా తీసుకోండి. మీ మంచికే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఒక అరాచకానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీ కుటుంబాలని రిస్క్లో పెట్టుకుంటున్నారు. రేపెప్పుడో వచ్చినప్పుడు చూస్తాం కదా అనుకుంటున్నారు. మాట పడిన వాళ్ళు, నింద పడిన వాళ్ళు 3 సంవత్సరాలు తేరగా కూర్చోరు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు అంటే ఆమె పట్టనంగానే రాత్రి తెల్లారైపోదు. 3 సార్లు 365 రోజులు గడవాలి. అప్పుడు వస్తుందో సస్తుందో తెలియదు మీకు. అసలు రాదు రా బాబు అని చెప్తే మీకు వినరు, మీకు అర్థం కాదు. సో ఏంటంటే, చదువుకునే వయసులో ఉన్న వాళ్ళు చదువుకోవాలని, సంస్కారవంతంగా ఉండాలని, నీతి నిజాయితీగా పోరాటాలు చేయాలని, మీలాంటి సైకోగాళ్ళని మళ్ళీ మిమ్మల్ని చూసి వాళ్ళ స్కూల్లో పాపం టీచర్ని కొట్టాడు ఒక పిల్లోడు. అంటే అది షార్ట్ టెంపర్తోనే కొట్టుండొచ్చు, కాదని నేను అనను. కానీ బట్ అలాంటి నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది? మీలాగా ప్రవర్తించే వాళ్ళ నుంచే రప 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 అనే మీలాంటి ఒక పైశాచిక తత్వం ఉన్న ఒక నాయకుడు దగ్గర నుంచి, ఎక్స్ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి నేర్పిన అరాచక నుంచి, క్రైమ్ నుంచి వచ్చిన తత్వం అది. గురువును పూజించేవాడు ఎప్పుడూ కూడా గురువు మీద చెయ్యెత్తాడు. గురువు దైవంతో సమానం. కానీ వాళ్ళు ఎత్తారు అంటే మీ వల్ల, మీరు చేస్తున్న అరాచకం వల్ల. ఇవాళ ఒకటి చేశాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముళ్ళో అన్నలో ఉంటే దాన్ని చూసుకుని వాళ్ళ తమ్ముళ్ళు కూడా ఇలానే వెళ్ళాలన్నమాట, ఇదే కరెక్ట్ రూట్ అనమాట, ఇట్లానే వెళ్ళాలన్నమాట అనుకుని వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం చేసుకునే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీరు మారటానికి ప్రయత్నం చేయండి. ఒక కిరాతకుడికి మాత్రం సపోర్ట్ చెయ్యొద్దు, మీ ఇష్టం ఇంకా. కానీ మేం మాత్రం మా జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు, గుర్తుపెట్టుకోండి. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది మిడిసిపాట అనుకోండి, పొగరు అనుకోండి, అహం అనుకోండి, ఏమైనా అనుకోండి, మా జోలికి వస్తే మాత్రం వదిలే ప్రసక్తే లేదు. సంస్కారవంతంగా మాట్లాడండి, సమస్య మీద మాట్లాడండి, సమస్య మీద చర్చించండి. అంతేగాని ఆడవాళ్ల క్యారెక్టర్ వాళ్ళని అడ్డం పెట్టుకుని మీ పబ్బం గడుపుకునే రీతిలో మీరెళ్తే మాత్రం ఊరుకోము. అరాచకంగా వెళ్ళిపోతే మాత్రం అస్సలే ఊరుకోము. సో మీ అదుపుల్లో మీరుంటారని ఆశిస్తూ, మంచి కోసం పోరాడతారని నమ్ముతూ, ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఇలాంటి నీతులు చెప్పే అవకాశం కూడా లేదు. ఇక అతను మారడు, సావడు. సో మీరన్నా మీ పేరెంట్స్ కోసం, మీకోసం కాకపోయినా మీ పేరెంట్స్ కోసం మారాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.